ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం సామెతలు 17వ అధ్యాయం 5వ వచనం. ఆపదను చూసి సంతోషించేవాడు నిర్దోషిగా ఎంచబడును. ఇంట్లో ప్రతి ఒక్కరూ వాదులాడుతూ ఆ ఇంటి నిండా భోజనం ఉండడం కంటే శాంతి కలిగి భోజనం చేయడానికి ఒక ఎండిపోయిన రొట్టె ముక్క ఉంటే చాలు. యజమాని యొక్క సమర్పత కుమారుని మీద తెలివిగల సేవకుడు ఆధిపత్యం సంపాదిస్తాడు. తెలివిగల ఆ సేవకుడు అన్నదమ్ములతో పాటు పిత్రార్జితము పంచుకుంటాడు. బంగారం, వెండి శుద్ధి చేసేందుకు అగ్నిలో వేయబడతాయి, అయితే మనుషుల హృదయాలను పవిత్రం చేసేవాడు యెహోవా. దుర్మార్గులు ఇతరులు చెప్పే దుర్మార్గపు సంగతులను వింటారు. అబద్ధాలు చెప్పేవారు కూడా అబద్ధాలు వింటారు. కొంతమంది పేదవాళ్లను హేళన చేస్తారు. సమస్యల ఉన్న వాళ్ళను చూసి వారు ఎగతాళి చేస్తారు. వారిని సృష్టించిన దేవుణ్ణి వారు గౌరవించరు అని ఇది సూచిస్తుంది. ఈ దుర్మార్గపులు శిక్షింపబడతారు. మనుమలు, మనవరాండ్లు ముసలివాళ్ళను సంతోషపడతారు, మరియు పిల్లలు వారి తల్లిదండ్రుల గురించి అతిశయిస్తారు. ఒక బుద్ధిహీనుడు అధికంగా మాట్లాడడం జ్ఞానం గల పని కాదు. అదేవిధంగా ఒక అధికారి అబద్ధాలు చెప్పడం జ్ఞానం గల పని కాదు. లాంఛం కళ్ళను మెరిపించే ఒక ప్రకాశవంతమైన వెలగల రాయి లాంటిది. అది ఇచ్చేవారి మనసును మారుస్తుంది. ఎక్కడికి వెళ్ళినా అది పనిచేస్తుంది అనుకుంటారు. నీ విషయంలో తప్పు చేసిన వాడిని నీవు క్షమిస్తే మీరు స్నేహితులుగా ఉంటారు, కానీ అతడు చేసిన తప్పును నీవు ఇంకా జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటే అది మీ స్నేహానికి హాని చేస్తుంది. తెలివిగలవాడు తాను చేసే తప్పుల మూలంగా నేర్చుకుంటాడు, కానీ బుద్ధిహీనుడు 100 పాఠాల తర్వాత కూడా ఏమీ నేర్చుకోడు. దుర్మార్గుడు తప్పు మాత్రమే చేయాలని కోరుతాడు. అంతంలో అతన్ని శిక్షించేందుకు దేవుడు ఒక దూతను పంపిస్తాడు. ఒక తల్లి ఎలుగుబంటి దాని పిల్లలు ఎత్తుకొని పోబడి కోపంగా ఉన్నప్పుడు దాన్ని కలుసుకోవడం చాలా ప్రమాదకరం. కానీ తెలివి తక్కువ పనులు చేయడంలో నిమగ్నం అయిపోయి ఉన్న బుద్ధిహీనుని కలుసుకోవడం కంటే అది మేలు. నీకు మంచి పనులు చేసేవారికి నీవు చెడు పనులు చేయకు. నీవు గనక చేస్తే మిగిలిన నీ జీవితం అంతా నీకు కష్టాలే ఉంటాయి. నీవు వాదం మొదలు పెడితే అది ఆనకట్టకు గండి కొట్టినట్టే ఉంటుంది. అందుచేత వాదం అంతా అలా పెద్దది కాక ముందే దాన్ని నిలిపివేయి. ఏ తప్పు చేయని వారిని శిక్షించడం, దోషని క్షమించడం, ఇవి రెండు యెహోవాకు అసహ్యం. బుద్ధిహీనునికి డబ్బు ఉంటే అది వ్యర్థం అవుతుంది, ఎందుకంటే జ్ఞాని అయ్యేందుకు డబ్బును బుద్ధిహీనుడు ఉపయోగించడు. స్నేహితుడు అన్ని వేళ ప్రేమిస్తాడు. నిజమైన సోదరుడు ఎల్లప్పుడూ కష్ట సమయంలో నిన్ను కూడా బలపరుస్తాడు. మరొకని అప్పులకు బాధ్యత వహిస్తానని బుద్ధిహీనుడు మాత్రమే వాగ్దానం చేస్తాడు. జగడాల్లో ఆనందించేవాడు పాపంలోనూ ఆనందిస్తాడు. నిన్ను గురించి నీవు అతిశయిస్తే నీవు కష్టాన్ని ఆహ్వానించినట్టే అవుతుంది. దుర్మార్గునికి లాభం ఉండదు. అబద్ధాలు చెప్పేవాడికి కష్టాలు ఉంటాయి. తెలివి తక్కువ కుమారుడున్న తండ్రికి విచారం, బుద్ధిహీనుని తండ్రికి సంతోషం ఉండదు. సంతోషం ఒక మంచి మందు లాంటిది, కానీ దుఃఖం ఒక రోగం లాంటిది. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.